కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా మనం 42వ వార్డులో ఉన్నాము. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ పోటీ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ స్వతంత్ర అభ్యర్థిగా చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటి మీ ఎజెండా ఏంటి చెప్పండి సార్. మా దగ్గర ఉన్న ఇంతకుముందు కౌన్సిలర్ గారు ఏం పని చేయలేదు, లేకుండా వెళ్ళిపోయాడు. కంపల్సరీ నేను దగ్గరలో ఉంటా, ఇక్కడనే ఉంటాను. జర్నలిస్ట్గా పనిచేసిన ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నా. మీ అందరికీ ఏ ఇబ్బందులు ఉన్నా దగ్గరుండి నేను పనులు చేయిస్తా. డ్రైనేజీ పనులు కానీ, మోరీల పనులు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా ఏమైనా ఉండాలి దగ్గరుండి నేను చేపిస్తా. అంటే ఎలాంటి మేనిఫెస్టో తీసుకున్నారు సార్ మీరు? మన దగ్గర ఉన్న సీసీ రోడ్లు కానీ ఏవి కూడా ఇంతవరకు నీళ్ళు చేస్తలేరు. అసలు సీసీ రోడ్లు కూడా లేని కాడ కంపల్సరీ సీసీ రోడ్లు వేపిస్తా. ఎక్కడైనా సార్తో ఎవరితోనైనా మాట్లాడి కంపల్సరీ విఐపీలతో కానీ, మంత్రులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్న ఏ ఇబ్బందులు ఉన్నా కానీ కంపల్సరీ చేపిస్తా. ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదా, మీకు ప్రధానంగా ఏ సమస్యలు కనిపిస్తున్నాయి? సీసీ రోడ్లు అడుగుతున్నారు. రోడ్లు నీట్గా లేవు, మోరీస్ సరిగ్గా, డ్రైనేజ్ సరిగ్గా లేదు, డ్రైనేజ్ తీయట్లేదు అని చెప్తున్నారు. డ్రైనేజ్ కంపల్సరీ దగ్గర నుండి తీసి చూపెడతా. నేను నన్ను గెలిపిస్తే ప్రతి క్షణం ఇక్కడనే ఉండి ఏ గల్లీకైనా డ్రైనేజ్ తీయకుండా ఉంటే కంపల్సరీ నేనే వెళ్ళి అక్కడ దగ్గర ఉండి తీపిస్తా. అట్లా చేస్తా. ఏమైనా మేనిఫెస్టో ఏమైనా తయారు చేసుకున్నారా? చేస్తాను మేడం. నేను కంపల్సరీ మేనిఫెస్టో ఇవాళ వస్తుంది. మీ మేనిఫెస్టో ఏంటంటే సీసీ రోడ్లు కానీ ఏవైనా కానీ, మా వార్డులో సమస్య ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకా ఏమైనా ఇబ్బంది, పెన్షన్లు రాక చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది. నాకు దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళే దాదాపు 100 మంది 150 మంది దాకా పెన్షన్లు ఉన్నాయి. ఆ పెన్షన్లు కూడా నేను మాట్లాడుకున్నా, అన్ని పేపర్లు అడిగి పెట్టుకున్నా. కంపల్సరీ పెన్షన్లు అందరికి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తే ఇంధనం మిల్లు గిట్ట ఇప్పించేటట్టు కంపల్సరీ తీసుకుంటా. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు సార్? ఈ జనాలను చూస్తే మీకే అర్థమైతే ఎంత మెజార్టీ వస్తుందో. కంపల్సరీ అందరు అక్కలు అందరు కలిసి నన్ను కంపల్సరీ గెలిపిస్తారని కోరుకుంటున్నా. ఆ మెజార్టీ కూడా భారీగానే వస్తుంది. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు కదా, ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి? అంటే మా అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ గారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాకుంటే కొంత మెజార్టీ తక్కువ వచ్చింది ఆ రోజు. కాబట్టి ఈసారి మన కోమరెడ్డి వెంకరెడ్డి సార్ టికెట్ ఇవ్వలేదు, నిరాకరించారు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిన వ్యక్తికి ఇచ్చారు. సో ఇంకోటి ఇక్కడ మాది వెనుకబడ్డ ప్రాంతం. ఇంకోటి మాకు వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న వ్యక్తులు వచ్చేసి చేసిర్రు, నామకేవాస్ వచ్చారు, వైట్ షర్ట్స్ వేసుకుని తిరిగినారు, వెళ్ళిపోయారు. కానీ మేము అనుకుంటున్నాం మా మధ్యలో ఉన్న వ్యక్తి ఇప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మాకు పరిచయం ఉన్న వ్యక్తి ఎప్పటికీ ఉంటాడిగిన మాకు ఆ నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటాం, కౌన్సిల్ పంపిస్తాం, భారీ మేజర్తో గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సింహం గుర్తుకే అల్లి నాగలక్ష్మి మల్లికార్జున నాయకత్వం. మాకు నమ్మకం ఉంది. మా తమ్ముడు మేము మా తమ్ముడిని అందరం కలిసి మంచిగా గెలిపిస్తాము. మా వార్డు మంచిగా ఉండాలి, మాకు అన్ని పనులు చేస్తాడు. మాకు ఇందిరమ్మ ఇల్లు లేక మేము బీద వాళ్ళం, కొంతమంది కిరాయికుంటున్నాము. మా బాధలు తీర్చడానికి నా తమ్ముడిని నిలబెట్టుకున్నాం మేడం. మమ్మల్ని సహకరించాలి జనాలు అందరూ మేము కోరుకుంటున్నాం. మా తమ్ముడు మంచిగా రావాలి మెజార్టీగా. మీ తమ్ముడు కోసమే ఇంత కష్టపడి తిరుగుతున్నాం మేము. మా బజార్లో మాకు నమ్మకం ఉంది. ఎంత చిన్న పిల్లలకు కానీ నా తమ్ముడు రెస్పెక్ట్ ఇస్తాడు, నాగలక్ష్మి రెస్పెక్ట్ ఇస్తుంది. మా అమ్మ మా తమ్ముడు మంచిగా రావాలి. ఇక్కడ ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది మల్లికార్జున నాగలక్ష్మి గారికి? ఒట్టిగా ఇంతకుముందు ఓడిపోయినా కూడా మాకు కొన్ని పనులు చేసిండు. ఇప్పుడు కూడా ఆయన పనులు చేస్తాడని నమ్ముకుంటున్నాం. ఆయనకే చేస్తాం. మీకు నమ్మకం ఉంది ఆయన పనులు చేస్తాడని? స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాడు కదా, మరి ప్రభుత్వం నుంచి కొట్లాడి తీసుకొస్తాడు? తీసుకొస్తాడు, నమ్ముకుంటున్నా. ఆయన పేపర్లో కూడా ఆయనకే చేస్తాం. మేడం మేము ఫుల్ మెజార్టీ తోటి మీకు గెలిపించుకోవాలి. ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నాం? ఎంత మెజార్టీ అయినా కూడా వచ్చిన రావాల్సిందే, మాకు మీకు రావాల్సిందే, నిలబెట్టుకోవాల్సిందే. ఆయన ఏ పని కావాలంటే ఇప్పుడు నిలబడి కూడా చేపిస్తాడు. నిలబడి కూడా చేపిస్తాడు. మా లక్ష్మి మెజార్టీ తెస్తే మీకందరికి అన్ని సౌకర్యాలు చేసేయగలుగుతానికి ధైర్యం ఉంది, శక్తి ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి మేడం. అన్నిటికి ఉన్నాడు, అన్ని పనులు చేసి పెడతాడా? మీకు పింఛన్లు ఇప్పిస్తాడా? ఇప్పిస్తాడు బాగా. అన్ని దేనికైనా సరే, ప్రతి దానికి గుళ్ళు అయినా ఏదైనా సరే ముందుకు వస్తాడు. మీరు అస్సలే బాధపడొద్దు. మీరందరు కలిసి సౌకర్యం ఇచ్చి ఒక్కసారి మీరు సింహం గుర్తుకేసి గెలిపించండి. సో చూసారు కదండి, ఇక్కడ ఉన్న జనాల మెజార్టీతోనే నేను గెలుస్తాను, అభివృద్ధి చేస్తాను, సంక్షేమ పథకాలు తీసుకొస్తానని స్వతంత్ర అభ్యర్థి మన నాగలక్ష్మి మల్లికార్జున్ గారు మనతో అంటున్నారు. చూస్తూనే ఉండండి ఎంవై మీడియా.